హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి, ఇక్కడ కింద తగ్గులు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్లౌజ్ లైనింగ్ అయితే తడిపాను, కానీ ఐరన్ చేద్దామంటే కరెంటు పోయిందండి. ఇంకా అలాగే కట్ చేస్తున్నాను. ఇంకా స్టిచ్చింగ్ అనేది అయిపోవాలన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ వచ్చేసి వేస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు, 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్కు, 2 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అండి. 1.5 ఇంచ్ పెట్టాను, 2 ఇంచ్ ఏమి పెట్టలేదు అనమాట. ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్లో సరిపోవాలి కదా, మనం అంతా పెడితే. చూస్తున్నారు కదా, నడుము లూజ్ వచ్చేసి 34, చెస్ట్ లూజ్ వచ్చేసి 38 అన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి పెట్టేసుకుంటున్నాను. పొడవు వచ్చేసి ఒక 1/4 ఇంచ్ పెంచమని చెప్పారు కాబట్టి నేను ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని బ్లౌజ్ పొడవు అనేది పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కిందికి 1/4 ఇంచ్ అంతా వదులుకొని ఖర్చు కాకుండా 1/4 ఇంచ్ వదులుకున్నాను అన్నమాట బ్లౌజ్ పొడవు పెంచమన్నందుకు. ఇక్కడ పైన మెయిన్ డాట్ అయితే ఇచ్చేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. మనం టైట్ కుట్టు కోసం పెట్టుకున్న డాట్ దగ్గర కూడా ఒక లైన్ అయితే వేసేసుకుంటే మనకు బ్లౌజ్ కట్ చేసుకోవడానికి ఒక షేప్ అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీంట్లో ఎక్కువ ఆమ్ రౌండ్ మొత్తం చెక్ చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచులండి పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను ఒక లైన్ అయితే వేసేస్తున్నాను అనమాట. చెస్ట్ లూజ్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది, పొడవు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి ఫుల్ షోల్డర్ అండి. ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్ పెట్టేసి చంక డౌన్ వచ్చేసి 6.5 పెట్టాను. నాకు సరిపోక ఇంకొక 1/4 ఇంచ్ చివరికి అయితే పెంచేసాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు నెక్ మనకు చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచ్ డాట్ పెట్టేసుకుని ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇలా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకుంటే నాకు మ్యాచ్ అవ్వలేదు. మ్యాచ్ అవ్వకపోయేసరికి ఇంకొక 1/4 ఇంచ్ అనేది కిందికి దించాను. ఇందాక 6.5 తీసాను కదా, ఇంకొక 1/4 కలుపుకుంటే 6.5 ఇంచులకైతే ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకొని ఇలా ఎల్ షేప్ వేసేసుకొని షేప్ అయితే మళ్ళీ ఇచ్చేసుకొని చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇంకా దింపాల్సిన పని లేదు. మనకు వచ్చేదానికంటే ఎక్కువగా వస్తే పైకి జరుపుకోవాలి, వచ్చేదానికంటే తక్కువగా వస్తే కిందికి జరుపుకోవాలన్నమాట, ఆమ్ రౌండ్ షేప్ కోసం అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్డర్ ఎంత ఉందో అంత చెక్ చేసుకొని ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకొని నెక్ పొడవు కూడా చూసుకుంటున్నాను. ఈ నెక్ వచ్చేసి డీప్ నెక్కేనండి, మామూలుగా అయితే తొడగరనమాట. చూడండి, ఇక్కడ పెట్టేసుకుంటున్నాను డాట్స్ అయితే ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకొని కింద నెక్ పొడవు అనేది చూసేసుకొని ఒక లైన్ అనేది వేసేసుకొని నెక్ షేప్ అయితే తీస్తాను. చూడండి, కింద పైన కుచ్చులకు పోను క్లాత్ పెట్టేసుకొని కింద వచ్చేసి 3 ఇంచెస్, పైన వచ్చేసి 2.5, ఇంకా 3 ఇంచెస్కి లైన్ అయితే వేసేసుకొని ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకొని దీంట్లో రౌండ్ తిప్పేసుకుంటే మనకు నెక్ కూడా రెడీ అయిపోతుంది అనమాట. కటింగ్ చూస్తున్నారు కదా, లైన్ వేసుకొని ఒక 1/4 ఇంచ్ కల రౌండ్ తిప్పేసుకుంటే నెక్ నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసుకుంటాను. చూడండి, బ్యాక్ టక్స్ కోసం ఇలా టైట్ కుట్టు వరకు మడుచుకొని ఒక లైన్ అయితే పడుతుంది. అలా అనుకుంటే అక్కడ 3.5 ఇంచుల నుంచి 4.5 ఇంచుల వరకు వేసుకోవచ్చండి. సైజుల వారీగా వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నెక్ వచ్చేసి ఆమ్ రౌండ్ వచ్చేసి ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదన్నమాట. వర్క్ అనేది నీట్గా అయిపోతుంది. చూడండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను. చూస్తున్నారు కదా, హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా 4 ఫోల్డింగ్స్గా చేసుకొని కింద హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా చూసుకోవాలన్నమాట. చూసుకొని ఇది వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది, అందుకని చెప్పేసి నేను అన్లోడింగ్ చేస్తున్నాను. హెమ్మింగ్ ఏమీ పెట్టట్లేదు. సైజ్ బ్లౌజ్ పెట్టేసుకొని పొడవు చూసుకొని ఇంకా కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఒక డాట్ అయితే ఇప్పుడు పెట్టాను, కానీ టేప్తో చెక్ చేసుకున్న తర్వాత పెడతానండి. ఎందుకంటే తక్కువైనా ఎక్కువైనా చంక దగ్గర పట్టేస్తుంది. చూడండి, ఖర్చులతో కలిపి 9 ఇంచులు వచ్చింది. నేను ఇక్కడ వచ్చి చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టాను, సరిపోతుంది. పైన 1.5 ఇంచ్ వదులుకొని హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసి కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఆ 3.5 ఇంచుల దగ్గర ఇలా ఒక లైన్ వేసుకోవడం వల్ల మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి, పైన టక్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 4 భాగాలుగా ఉంది కదా, 2 భాగాలుగా వేరు చేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మనం లోతు అయితే తీస్తాం కదా, అదైతే తీసేయడానికి లైన్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, ఇలా నీట్గా లోతు అనేది తీసేయాలన్నమాట. ఇలా తీసేయడం వల్ల బ్లౌజ్ దగ్గర చంక దగ్గర ముడతలు రావడము, షోల్డర్ దగ్గర ముడతలు రావడం లేకుండా బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మనకు వచ్చేసి బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అంత లోతు తీసానండి. ఈ సైజుకి 1 ఇంచ్ లోతు తీస్తేనే బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. అంత తక్కువగా తీస్తే మాత్రం సెట్ అవ్వదు. చూడండి, ఇలా క్లాత్ అనేది నీట్గా సర్దేసుకొని మన ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ నీట్గా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో అంత లైన్ అయితే వేసేసుకోవాలి. అలా నీట్గా లైన్ వేసుకొని కట్ చేసుకోవడం వల్ల మనకు వర్క్ అనేది నీట్గా ఉంటుందన్నమాట.
మనం కొంచెం హెచ్చుతగ్గులుగా కట్ చేసుకున్నా కూడా బ్లౌజ్ ఫినిషింగ్ వెళ్ళిపోతుంది. ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. కాబట్టి ఇలా నీట్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట ఫస్ట్. ఇలా వేసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కడ మిస్టేక్స్ లేకుండా నీట్గా వస్తుంది. అసలు బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేయకుండా ఎవరు అయితే తీయరండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకొని ఇప్పుడైతే ఎలా ఉందో అలా డ్రాయింగ్ అయితే వేసేస్తాను చూడండి. ఫస్ట్ చూస్తున్నారు కదా. ఇలా మనం ముందునే కొంచెం పైకే తొడుగుతాం కాబట్టి చూసుకొని కట్ చేయాలి. ఒకేసారి బ్యాక్ పార్ట్ అంతా కట్ చేసామనుకోండి అది వేస్ట్ అయిపోతుంది అనమాట. చూడండి డ్రాయింగ్ వేసేసాం కదా. చూడండి ఇక్కడ ఆమ్రౌండ్ దగ్గర అయితే లోతు అయితే గీసి పెట్టాను. కట్ చేసేటప్పుడు కట్ చేసుకుందామని. చూడండి చెస్ట్ పొడవు వచ్చేసి 14 ఇంచుల పొడవండి. 14 ఇంచులు పెడితేనే వీళ్ళకి సెట్ అవుతుంది అనమాట. చూస్తున్నాం కదా. ఇక్కడ లైన్ అయితే వేసేసుకుంటున్నాను. నెక్ పొడవు వచ్చేసి 7.5 ఇంచులండి. 7.5 పెడితేనే బాగుంటుంది అనమాట. షేప్ అనేది బాగుంటుంది. చూస్తున్నారు కదా. ఒక దగ్గర వచ్చేసి 5 ఇంచులు పెట్టేసుకున్నాను. 1 ఇంచ్ వచ్చేసి ఖర్చు ఫిల్ట్ కోసము కింద పైన ఖర్చుకు వెళ్ళిపోతుంది కదా. 3 ఇంచెస్కి ఒక డాటు, పొడవు వచ్చేసి 3 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులతో వేసేసాము. ఇక్కడ చూడండి మెయిన్ డాట్ని వేసేసుకుని ఆమ్రౌండ్ సైడ్ డాట్ వచ్చేసింది. ఒక కాజాకి పట్టికి మధ్యలో ఈ డాట్ అయితే వేసేసుకుంటే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట. ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకుంటే కుట్టేటప్పుడు ఏ ఇబ్బంది ఉండదండి. ఎన్ని బ్లౌజులైనా కుట్టొచ్చు అనమాట. కుట్టేటప్పుడే మనం కటింగ్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తే మాత్రం కుట్టిన తర్వాత బ్లౌజ్ మొత్తం పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరి బ్లౌజులైనా తీసుకునేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే 1-2 సార్లు ఆలోచించండి. మీరు కుట్టే విధానాన్ని అయితే చెప్పి తీసుకొని కుట్టండి. చూస్తున్నారు కదా. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది, డాట్స్ కూడా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ క్రాస్ బెల్ట్ కూడా అయిపోయింది. మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి కూడా మనం క్రాస్ బెల్ట్ తీయచ్చు. నేను అలా ఏం తీయనండి, ఇలా డైరెక్ట్గా తీసేస్తాను. మీకు వీడియో కోసం అయితే అర్థమయ్యేందుకు అలా చెప్తానమాట. ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, మళ్ళీ వాళ్ళు వెతుక్కోవాల్సి వస్తుంది. క్రాస్ బెల్ట్లు ఏంటి ఇలా తీస్తుంది ఏంటి అని. అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట. నేను ఇలానే తీస్తాను. నేను లోడింగ్ స్టిచ్ తొదివేస్తాను. నాకు ఎక్స్ట్రా క్లాత్ అంతా లోడింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి నా క్లాత్ అయితే కట్ చేసుకొని కటింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే వీడియో అయితే లెంతీ అయిపోతుంది కదా. నా వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట. అలాగే వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్.